చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి మనం చెడిపోతూ ఉన్నామా? బాగునే ఉన్నాను అని అనుకుంటూ మనం చెడిపోతూ ఉన్నామా? ఎవరి మట్టుకు వారం పరీక్షించుకుందాం. సేన దెయ్యములు పట్టినవాడు అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ, సేన దెయ్యములు 2000 పైన దెయ్యములు కలిగి ఉండి అతను సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. మనము ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాం? ఏ స్థలాల్లో మనం తిరుగుతూ ఉన్నాం? ఏ స్థలాల్లో మనం జీవిస్తూ ఉన్నాం? ఎవరితో మనము సహవాసము చేస్తూ ఉన్నాం? సజీవులైన పరిశుద్ధుల మధ్యన సహవాసమా? మృతులైన లోక ప్రజల మధ్యన మనము జీవిస్తూ ఉన్నామా? ఎవరితో మన సంబంధము, ఎవరితో మన మాటలు, ఎవరితో మన జీవితము 24 గంటలు గడుస్తుందో ఎవరి మట్టుకు వారమే పరీక్షించుకుందాం. ప్రభువా, అపవిత్రాత్మలు పట్టిన ఆ వ్యక్తి ప్రభువా నన్ను కరుణించు అన్నాడు. దేవునికి నమస్కారం చేశాడు. ఈ దినం ఆదివారం ఆరాధన చేయడానికి, దేవునికి నమస్కరించడానికి చేరి వచ్చిన మనము దేవుని వైపు చూస్తూ ఉన్నాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా, నాతో నీకేమి అన్నాడు. కానీ ప్రభు అతన్ని వదిలిపెట్టలేదు. మనము కూడా ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నేనున్న సమాధుల్లో నుండి నన్ను బయటకు తీయండి ప్రభువా, నన్ను బయటకు తెరవచ్చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధతలో రాజీ పడుతూ ఉన్నామా? దేవుని ఆజ్ఞలు గైకోవడంలో రాజీ పడుతున్నామా? ఏశావు ఒక్క పూట కోటు కోసం, మరి ఆ యొక్క చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని, శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. ఒకవేళ చిన్నిపాటి సుఖము కొరకు, చిన్నిపాటి ఆనందము కొరకు, మరి చిన్ని లాభము కొరకు, ఒక కొంచెము సంతోషము కొరకు దేవుని కృపను కోల్పోతూ ఉన్నామా? పరిశుద్ధతలో రాజీ పడుతున్నామా? దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నామా? అలాగూ జీవించినట్లయితే అందరూ సమాధుల్లో ఉన్నట్లే. కాబట్టి దేవుడు ఈ దినాన మనకు ఒక అవకాశం దయచేస్తూ ఉన్నారు. ప్రభువా, నేనున్న సమాధిలో నుండి నన్ను బయటకు తీయండి ప్రభువా. మీరు వాగ్దానం ఇచ్చారు, మీరున్న సమాధుల్లోండి నేను బయటకు తీసుకొని వస్తాను, మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మను మీపై ఉంచుతానని వాగ్దానం చేసిన దేవా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. మరి ఆ సేన దెయ్యముల వాడు మరి రాళ్లతో గాయపరుచుకుంటూ కేకలు వేస్తూ రాత్రి పగళ్ళు మరి ఆ సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితం అలాగూ ఉన్నదేమో, సమాధుల మధ్యన జీవిస్తూ మనల్ని మనం గాయపరుచుకుంటూ, మన గతిని గురించి నిందించుకొనుచు, మన పరిస్థితుల గురించి కన్నీరు కారుస్తూ, విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి సమాధుల్లో జీవిస్తున్నామేమో. దేవుడు మన నిరీక్షణ ఉన్నారు. ఆయన మనలను వదిలిపెట్టేవారు కాదు. కాబట్టి ఈ దినము దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు దృష్టిస్తూ ఉన్నారు, ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి మట్టుకు వారమే ప్రభువా, భూ సంబంధమైన వాటిపై నా మనస్సు లేకుండా ఈ దినము సంతోషము, ఈ దినము సుఖమే మాత్రమే మనం చూచుకుంటూ ఉన్నామా? అవన్నీ కూడా వదిలిపెట్టి వేద్దాం. పైనున్న జీవము, మన దాచబడిన జీవము కొరకు ఆయన వైపు చూద్దాం. ప్రభువా, మీ రాజ్యాన్ని, మీ నీతిని వెదికే భాగ్యము నాకు దయచేయండి నాయనా. మరి మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయగలిగే భాగ్యం దయచేయండి. అపవాదికి నేను ఎక్కడ చోటిస్తూ ఉన్నానో అది గుర్తించగలిగే శక్తి ప్రభువా నాకు దయచేయండి నాయనా. ఆ విషయంలో నేను మార్పు చెంది మొదటి క్రియలను నేను చేయగలిగే భాగ్యము దయచేయండి. ఎఫెసీ సంఘము ఎన్నో విషయాలు కలిగి ఉంది, కానీ మరి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మనము కూడా
కూడా ఎన్నో ప్రార్థనలు చేసినా, ఉపవాసాలు చేసినా మన జీవితంలో మారు మనసు లేకపోతే దేవుడు దీపస్తంభాన్ని తొలగిస్తానని మరి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చిన మనం ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని మరి మార్పు చెందుదాం. ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుదాం.